అందరికీ నమస్కారం. ముందుగా నేను గల్ఫ్ మిత్రుల గురించి ఒక వీడియో చేశాను. అది చాలామంది చూసి సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ నిన్న ఒకతను నాకు మెసేజ్ పెట్టాడు. ఈరోజు ఆయనకు నేను నా ఫోన్ నెంబర్ పంపితే నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటుండంటే, అన్న నిన్న మీరు వీడియో చేశారు కదా గల్ఫ్ రావద్దని చెప్పి, ఇట్లా నేను చూసిన అన్న బాగుంది అది వీడియో, మీరు చాలా మాట్లాడారు, బాగా మాట్లాడారని చెప్పాడు. సరే థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత లాస్ట్కి అతను ఏమంటుండంటే, అన్న మా అబ్బాయి ఉన్నాడు ఇంటి దగ్గర, ఇంటర్ అయిపోయింది, వట్టిని తిరుగుతున్నా, మీకు తెలిసిన ఏమన్నా వీసా ఉంటే చూడండి కదా, నేను వీసాకి డబ్బులు కూడా కడతా అన్నాడు. నాకు అక్కడ అర్థం కాలేదు. నేను అడిగిన, నేను మీరు మొత్తం నేను పెట్టిన వీడియో మొత్తం చూసిరా లేకపోతే సాన్ చూసి మాట్లాడుతారని అడిగిన. లేదా మీరు పెట్టిన వీడియో మొత్తం చూసినా అన్నాడు. నేను చెప్పింది ఏంటిది, ఇప్పుడు వచ్చేటోళ్ళు కొత్తగా వచ్చేటోళ్ళు గల్ఫ్ రావద్దని చెప్పి నేను మెసేజ్ పెట్టా. మళ్ళీ మీరు నాకే ఫోన్ చేసి మన వీసా ఉంటే చూడురు అన్నట్టు. లేదన్నా మా వాడు బట్టి తిరుగుతుంది ఇంటి దగ్గర, ఏమైనా ఉంటే చూడండి, మంచి వర్క్ ఉంటే చూడండి, మంచిగా పెట్టిద్దాం అన్నాడు. మరి ఏం చేస్తాడని నేను అడిగిన. ఏం చేస్తాడు, నాకు అదే ఇంటర్ అయిపోయింది, అట్టిన తిరుగుతుండు, మనకి ఏం పని వస్తుంది, కొత్తగా నేర్చుకుంటాడు, ఏదైనా నేర్చుకుంటాడు వచ్చి అన్నాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏమంటుండు, నేను ₹1,00,000 పెడతా వీసాకు, కొంచెం చూడండి అన్న మీరే అన్నాడు. నేనేం చెప్పిన అంటే, ఆ ₹1,00,000 మీరు వీసాకు పెట్టే బదులు ఆ 1,00,000 వీసాకు పెడతారు, టికెట్కు 30,000 పెడతారు, ఆ 1,30,000 పెట్టుకో బిజినెస్ పెట్టమని చెప్పారు కదా మీ ఇంటి దగ్గర అని చెప్పిన. మామూలు బిజినెస్ ఎందుకు చేస్తాడు, వాంతో కాదని అంటుండు. నువ్వే మీ వాడిని కాదని చెప్తున్నావు, మీ వాడు ఎట్లా చేస్తాడు? వాళ్ళ నారాయణ ఇట్లా ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఎట్లేదు, ఎప్పుడు మారుతాడు వాళ్ళ కొడుకు? ₹1,00,000 పెట్టి వీసా తీసుకుంటాడట, 30,000 పెట్టి టికెట్ తీసుకుంటాడట, వాళ్ళ కొడుకు మళ్ళీ దేశంలో ఉంటా, ఆయన లేకనే కష్టపడన్నట. ఇప్పుడు ఇక్కడ ఎవరు తప్పు ఉంది? కొడుకు తప్పు ఉందా, నాన్న తప్పు ఉందా? నాకేం మాటలు అర్థం కాలేదు. అన్న మీరు అర్థం చేసుకోరి, ఈ గల్ఫ్కి వచ్చి మీరు కష్టపడుతురు కదా, మీ కొడుకును కష్టపెడతారా అని మాట్లాడితే నేను ఒకటే అంటుండు, ఏం చేయాలి బాబు, అప్పులు ఉన్నాయి, రావాలి కదా అంటుండు. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. నేను ఒకటే చెప్పిన, మీరు ఈ కష్టపడే బదులు మీరు కూడా వెళ్ళి మంచిగా ఏదో ఒక పని చేసుకుని ఇంటి దగ్గరనే, మీ ఏజ్ కూడా బాగుందని చెప్పారు, మీ కొడుకును కూడా ఇదే గల్ఫ్ దొరికొచ్చి మళ్ళీ నేను లైఫ్ను ఖరాబ్ అయ్యకండి అని చెప్పిన. సరే అని చెప్పి నేను కడిగేసిన, నాకు వేరే కాల్ వస్తే కడిగేసిన. ఆయన మళ్ళీ మెసేజ్ పెట్టాడు, ఇప్పటికైనా ఆలోచించండి కొందరు, మీ కొడుకుల్ని మీరే ఏడగొడుతురు, ఎవరో మంది కాదు. ఇప్పుడు 1,30,000 పెట్టి నీకు రెడీగా ఉన్నావు నువ్వు, ఆ 1,30,000 పెట్టి నీకు కిరాణా షాప్ పెట్టుకున్నా కూడా బతకచ్చు ఇంటి దగ్గర. ఒక కింద పంజాలను ఎప్పుడు చూసేందుకు? మీరే పనిని సృష్టించండి కదా, ఎవడో పెట్టిన కంపెనీ మీరే చేసుడేంది కంపెనీల వరకు? మీకు తెలివిలేవా? ఇప్పుడు నువ్వు దేశం మంచి చెడిపోయినావంటే ఇంత పని చేసుకుంటా నీ లైఫ్ అంతా నువ్వు మీ ఇంటికాడ లైఫ్ అంతా ఇచ్చిపెట్టి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నావు కదా, మీ కొడుకును అట్నే చేద్దామని చూస్తున్నావా? కొంచెమన్నా ఆలోచించండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు దేశంలో వచ్చి చేసుకుంటారు ఏదో ఒకటి, వచ్చే వాళ్ళనైనా కనీసం వాడు మంచిగా చదువుకుంటే ఒక జాబులు పెట్టించని తీసుకురారు. కానీ క్లీనింగ్ కంపెనీలకు, కొత్తగా వచ్చే దాంట్లకు, ఈ లేబర్ కంపెనీలకు, ఈ బయట కుక్కల దాంట్లకు తీసుకురాకండి. వాళ్ళ మంచి లైఫ్ ఉంది వాళ్ళకి, ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ లైఫ్ని మీరు ఖరాబ్ చేయకండి. ఆ 1,30,000 పెట్టి నువ్వు వీసా తీసే బదులు ఆ 1,30,000తోనే మీ కొడుకు నువ్వే ఒక బిజినెస్ పెట్టి ఎందుకు నడవదు అప్పుడు చూడు. అర్థమవుతుందా? నేను ఈ వీడియో చూసి నీకు ఏమైనా తప్పు అనిపిస్తే సారీ, కానీ ఇది నువ్వు ఒక్కరి పరిస్థితే కాదు, చాలామంది కూడా ఇట్లే ఉన్నారు, మా కొడుకుని తీసుకోవాలి అని చెప్పి. నీ దగ్గర పైసలు లేవన్నా 1,30,000 కట్టి నీకు రెడీ అయినావు కదా, ఒకసారి ఆలోచించు. నువ్వే ఈ గల్ఫ్కి వచ్చి ఎంత కష్టపడుతున్నావు, నువ్వు లేబర్ పని చేసుకుంటా, మీ కొడుకుని తెప్పించి మళ్ళీ అంతే లేబర్ పని చేసుకుంటా నీ ముంగట మీ కొడుకు కష్టపడితే అది కరెక్ట్ కాదు. ఆలోచించు, ఆ డబ్బులతోనే ఒక బిజినెస్ పెట్టడానికి ట్రై అయ్యి, తప్పు మాట్లాడితే నన్ను క్షమించు, సరేనా?